ఎడ్యుకేషన్ లోన్ అనేసరికి అందరూ ఆలోచన చేసే అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ స్టడీస్, ట్యూషన్ ఫీజుకి మాత్రమే అనుకుంటారు. బట్ ఎడ్యుకేషన్ లోన్ అనేది చదువుకి మాత్రమే కాదు. ఒక్క రూపాయి మీరు జేబుల నుంచి ఖర్చు చేయకుండా అకామిడేషన్ అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీజు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ దానితో పాటు వీసా ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్లు, ప్రతిదీ, బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్ అన్నీ కూడా మనకి ఎడ్యుకేషన్ లోన్లో కవర్ అవుతాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఏం జరిగిద్దంటే స్టూడెంట్కి అక్కడ ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం పడకుండా ఎడ్యుకేషన్ లోన్ ద్వారా మొత్తం యూనివర్సిటీ ఫీజులు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ అండ్ అకామిడేషన్ తీరిపోతుంది. కాబట్టి ప్రాపర్గా వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళి మంచి కోర్స్ చదువుకుంటే 100% స్టూడెంట్కి మంచి జాబ్, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ రెడ్ కార్పెట్ వేస్తాయి. అందుకని చెప్పి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే మనకు ఫైనాన్షియల్ బర్డెన్ స్టూడెంట్స్కి ఉండదు సార్. దానివల్ల ఏంటంటే మంచి వాళ్ళు అనుకున్న డ్రీమ్ డెస్టినేషన్, వాళ్ళు అనుకున్న డ్రీమ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్కి. ఓకే, మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లలు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే వాళ్ళ కళను నిజం చేస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ ఇది. అవును సార్, అదైతే నో డౌట్. అలాంటి సర్వీసెస్ ఇస్తున్నందుకు అయితే చాలా థ్యాంక్ యూ.